పాఠ్య పుస్తకాల హిస్టరీ బుక్స్లో ఇప్పటి వరకు మొఘల్ చక్రవర్తుల పేర్ల ముందు గ్రేట్ అని రాసేవారు. ద గ్రేట్ టిప్పు సుల్తాన్, ద గ్రేట్ అక్బర్, ద గ్రేట్ బీర్బల్. అయితే పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకు మొఘల్ చక్రవర్తుల పేర్ల ముందు గ్రేట్ అని ఉంచాలి? వాళ్ళు ఏమైనా మన దేశానికి సేవ చేశారా? మన దేశానికి స్వాతంత్రం తెచ్చారా? మన దేశం మీద దండెత్తారు. సో మనం ఆ గ్రేట్ అని ఎందుకు పెట్టాలని ఆలోచించిందో ఏమో దాంట్లో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది. అయితే పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో ఏ సిలబస్ ఉండాలని నిర్ణయించే ఎన్సీఈఆర్టీతో మంతనాలు జరిపింది. భారతదేశాన్ని ఆక్రమించి భారతదేశం మీద దండెత్తిన మొఘల్ చక్రవర్తుల పేర్ల ముందు గ్రేట్ అనే పదాన్ని ఎన్సీఈఆర్టీ తొలగించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు భారతదేశం మీద దండెత్తిన మొఘల్ చక్రవర్తుల గురించి ద గ్రేట్ అని రాయటం, అలాగే 70% సిలబస్ వారి గురించే ముద్రించడం, వారు గొప్పవారని వారి గురించి కీర్తించడం, వారి మీద యుద్ధం చేసిన భారత రాజుల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే రీసెంట్గా ఎన్సీఈఆర్టీ మొఘల్ చక్రవర్తుల పేరు ముందు గ్రేట్ అనే పదం తొలగిస్తున్నట్టు ప్రకటించింది. చాలామంది రాజకీయ నేతలు ఈ విషయాన్ని సమర్థిస్తున్నారు. అయితే పుస్తకాల్లో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తుల చరిత్రను పూర్తిగా కనుమరుగు చేసి భారత రాజులు చేసినటువంటి యుద్ధగాథల గురించి వివరిస్తే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.